పక్కా సంక్రాంతి మూవీ, పక్కా సంక్రాంతి మూవీ. అనిల్ అన్న దొరకలేదన్న, అనిల్ అన్న దొరకలేదు, మళ్ళీ ఇట్టి కొట్టేశాడు. అంతే జనగణమన్న నేనేమనికినా అంతే. అనిల్ అన్న మూవీ బ్లాక్ బస్టర్. ప్రతి సీను ప్రతిది చాలా బాగుంది. సాంగ్స్ కానీ బాస్ కానీ వెంకీ వచ్చినప్పుడు ఇంకా ఒక హై వెళ్ళింది. మన అనిల్ మాత్రం ఈ మూవీని మామూలుగా తీయలేదు. ఈసారి మనం బ్లాక్ బస్టర్ కొట్టినట్టే. సంక్రాంతి విన్నర్ వచ్చేసి బాస్ అంతే. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో ఒక యాపిల్ సీన్ ఉంటది, తర్వాత మళ్ళీ ఫుడ్ కి సంబంధించిన సీన్స్ ఉంటాయి. 2 సీన్స్ ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ లో వచ్చేసరికి వెంకీ మామ్ సీన్స్ ఉంటాయి. ఆయన సాంగ్ ఈయన వేస్తారు, ఈయన సాంగ్ ఆయన డాన్స్ చేస్తాడు. ఎక్సలెంట్ ఉన్నాయి. అసలు అందరూ ఎంజాయ్ చేస్తారు సినిమాని. చాలా చాలా నీట్ గా అర్థమైపోతుంది. స్క్రీన్ తో కూడా చాలా ఎక్సలెంట్ ఉంది సినిమా. సెకండ్ హాఫ్ హుక్ స్టెప్ క్రేజీ ఉంది బ్రో. ఇది నా ఫస్ట్ ప్రీమియం షో. అబ్సల్యూట్ బ్లాక్ బస్టర్. సార్ ఇద్దరు బాగుంది కామెడీ, కానీ చాలా బ్లాక్ బాస్టర్. ఇద్దరు సూపర్ హిట్ హీరోస్. ఇద్దరు చాలా బాగున్నారు. ఎంటర్టైన్మెంట్ సూపర్ ఉంది. మంచి హీరో స్టోరీ. బ్లాక్ బాస్టర్ అవుతుంది ఖచ్చితంగా. సూపర్. అన్ని నచ్చినాయి. సూపర్ సూపర్ సూపర్. ఏ సాంగ్ నచ్చింది బాగా? సంక్రాంతిది. సో అంటే లుక్స్ కానీ లేకపోతే డాన్స్ కానీ ఇవన్నీ కూడా వింటేజ్ అంటే మా చిన్నతనంలో మేము మిస్ అయ్యాం చిరంజీవి గారు వింటేజ్ చూడటానికి. మళ్ళా 5 నెంబర్ 150 నుంచి చూస్తా ఉన్నాం. అన్ని కలిపిన పవర్ ప్యాకెట్ చిరంజీవి ఎప్పుడు వస్తారని. ఈ సినిమాతో సార్థకమైంది. డాన్స్ కానీ, ఫైట్స్ కానీ, కామిక్ సెన్స్ కానీ, ఆయన టైమింగ్ కానీ, చిరంజీవి గారు అసలు మీకు ఇన్ని ఫ్రేముల్లో అంత విధంగా మీరు చేస్తానికి మిమ్మల్ని చూసి నేర్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక రోల్కి వెళ్ళిపోతా ఉంది. అన్ని రోల్స్ అలా చేశారు. ముఖ్యంగా అనిల్ రావిపూడి గారు ఫ్రేమ్ టు ఫ్రేమ్ చిరంజీవి గారిలో ఉన్న నట విశ్వరూపాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుని ఒక సినిమా నిర్మించవచ్చు అనిల్ రావిపూడి ఆ నరాన్ని పట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన ఒక మ్యాజిక్ వండర్ క్రియేట్ చేశారండి. వెంకటేష్ గారి కోఆర్డినేషన్ బాగుంది. నయనతార గారి యాక్టింగ్ బాగుంది. నిజం చెప్పాలంటే మెగా నామ సంవత్సరం స్టార్ట్ అయ్యింది. ఈ సంక్రాంతి చెప్తున్నారు కదా అదిరిపోదు సంక్రాంతి అని. మేము చెప్తా ఉన్నాం ఇది బ్లాక్ బస్టర్ సంక్రాంతి. రాసి పెట్టుకుంది. మొత్తం బాగు 2026 బ్లాక్ బస్టర్ స్టేట్. ఎక్కడ ఓల్డ్ సాంగ్స్ వస్తాయి కదా, అసలు హైలైట్ అది. అసలు అంటే నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సో వాళ్ళే చూస్తూనే వెళ్ళాం. అంటే మేము చూసినప్పుడల్లా చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ కదా. వాళ్ళు నలుగురిని అప్పట్లో ఎప్పుడు చూడలేదు మేము మా చిన్నప్పుడు. సో ఈసారి అనిల్ రావిపూడి డిడ్ ఎ గ్రేట్ జాబ్. చిరంజీవి, వెంకటేష్ని పెట్టి తీయడం అనేది ఒక డ్రీమ్ మాకు, మా ఏజ్ వాళ్ళకి. అసలు ఆ 20 మినిట్స్ అయితే ఇంకా కత్తి. అసలు అంటే ఎక్కడ అసలు టైం తెలియదు, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు మూవీ. మళ్ళీ రిపీట్, రేపు మళ్ళీ చూస్తాను నేను. అంత బాగుంది మూవీ. చిరంజీవి ఎంట్రీ, ఇంకా ఆయన అన్నిటికీ అలా మంచి మనసుతో ఉండడం, ఆయన మంచి తత్వంలో యాక్టింగ్ చేయడం, అవంతా ఆయనలో ఉన్న పాజిటివ్నెస్ నాకు చాలా నచ్చింది. సో ఆయన చిన్నప్పుడు డాన్స్ అండ్ వింటేజ్ అంతే చిరంజీవి. ఇంకా అనిల్ రావిపూడి అంటే మనకు తెలుసు పెద్ద స్టోరీలు అంతా హైలైట్ ఉండవు, కానీ ఎవ్రీ సీన్ కామెడీ పండిస్తాడు. అదే ఇది కూడా. అనిల్ రావిపూడి F3 వీటికంటే కూడా చాలా బాగుంది. చూడండి, అందరు చూడాలి ఈ మూవీ. రన్నింగ్ లో ఉందా?
ఆవిడతో ఫస్ట్ స్టార్టింగ్ మాట్లాడించాను కదా. పెడతావు ఇక్కడ వెంకీ మామ యాడ్ అవడం టూ మచ్. చిరంజీవి ఒకటి, రెండు వెంకీ మామ ఎంటర్టైన్మెంట్, అనిల్ రావిపూడి కామెడీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. చాలు చాలు చాలు. ఫ్యామిలీలు తీసుకెళ్లిపోతారు ఈ సినిమాని పట్టుకోవడం ఎవ్వడు వల్ల కాదు. ఎలా ఉంది చెప్పండి, ఎలా ఉంది సినిమా? లేదు చెప్పాలి ఎలా ఉంది? మా అన్న చెప్తాడు. సినిమా కేక. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ అంటే బాస్ కొట్టిండు, విక్టర్ వెంకట్ కూడా పక్కా కొట్టిండు. మామూలు లేదన్న సినిమా. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో సహా చూడొచ్చు. నేను ప్రభాస్ ఫ్యాన్ని, నేను చెప్తున్నా, నేను ప్రభాస్ ఫ్యాన్ని. ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో బాస్ ఎంట్రీ ఇచ్చిండు. బాస్ అంటే బాసే. ఈ సంవత్సరం సంక్రాంతి అంటే బ్లాక్ బస్టర్ అంటే చిరంజీవి కొట్టిండు. డల్ అయిపోయింది అన్న ప్రభాస్, ఈసారి డల్ అయిపోయింది. దానికోసం బాస్ కొట్టిండు ఈసారి. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ మూవ్ అంటే బాసే పక్కా. ఎంట్రీ కానీ బాస్ మామూలు లేదు. విక్టర్ వెంకట్ మామూలు లేదు. ఎంట్రీ బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఏంటంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. ఫ్యామిలీతో చాలా చూడొచ్చు, చిన్న పిల్లలు కూడా చూడొచ్చు సినిమా. పాటలు అంటే పాటలు, కేక అంటే కేకనే, కేక అంటే కేకనే. సూపర్, మైండ్ బ్లోయింగ్. డాన్స్ మాత్రం ఎగిరే ఇద్దరు ఏం ఆడుతున్నారన్న డాన్స్, మామూలు లేదు డాన్స్. ఇద్దరు చాలా ఓల్డ్ వచ్చిందంటే కథం, థియేటర్ కేక. చాలా బాగుంది అన్న సినిమా. అంటే చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఫుల్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఇంత కూడా డిసప్పాయింట్ కాలే అన్న. టికెట్ మనం బుక్ మై షోలో బుక్ చేస్తే ఇంత కూడా థియేటర్లో వచ్చి ఏం కాదు. మైండ్ బ్లోయింగ్ మూవీ. బాస్ కొట్టిండు ఈ సంవత్సరం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంటే చిరంజీవి కొట్టిండు. మైండ్ బ్లోయింగ్ మూవీ, అందరు చూడండి. సంక్రాంతికి అనిల్ రావుపూడి ఒకటి ఫ్లాప్ మూవీ ఉంటుంది, ఒకటి చిరంజీవి మూవీ ఉంటుంది, అంతే. మేము యాజ్ ఎ ఫ్యాన్స్ సినిమా బాగుండకపోతే 10 times చూస్తాము, బాగుంది అంటే ఇంకో 5 times ఎక్స్ట్రా చూస్తాం. ఈ మూవీ ఇంకో 5 times ఎక్స్ట్రా చూసేలాగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పు 1 by 1. నీకు సపరేట్ ఇస్తాడంట. నవీన్ ఆడొస్తాడు ఇద్దరు. అరే నవీన్ ఆర్టీవీ రా రా రా, నువ్వు రా, ఇద్దరు చెప్తుందా. నీది ఇందాక షార్ట్ పెట్టాను చూసావా? షార్ట్ ముద్దాలో పోయిందా? లైవ్ లో ఉంది. నాకు ఇచ్చాను అడుగు. సరే ఓకే. లైవా? లైవ్. ఎలా అనిపించింది? మనశంకర్ వరప్రసాద్ గారు సినిమా ఎక్స్ట్రాడినరీ. మెగాస్టార్ చిరంజీవి గారిని నేను పర్సనల్గా ఎలా అయితే చూడాలనుకుంటున్నానో అలా నేను సాటిస్ఫై. నేను ముందు నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నాను ఈ సినిమా మీద. నేను బేసిక్లీ రామ్ చరణ్ ఫ్యాన్ని. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. నేను ఈ సినిమా పర్టికులర్ ఈ సినిమా గురించి నేను చాలా ఎక్స్పెక్టేషన్ పెంచుకున్నా. బికాస్ మేమేదో మెగా ఫ్యాన్ అని చెప్పేసి వేరే హీరోని హేట్ చేయం. భగవంతుని కేసరి సినిమా థియేటర్లో చూసిన తర్వాత అరే అనిల్ రావిపూడి మెగాస్టార్తో సినిమా తీస్తే బాగుంటుంది అని అప్పుడే అనుకున్నాం. తీసాడు అంటే అనిల్ రావిపూడి గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్, బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చూడబోతున్నాడు. అసలు అంటే వెంకటేష్ గారు వచ్చారు కానీ నేను తక్కువ చేయకూడదు, కానీ మీరు చూడండి. మీ ముగ్గురు మైకులు పెట్టారు కదా, మీరు చూడండి సినిమా. అంటే ఇప్పుడు ఏదో నేను ఆన్లో ఉన్నాను, ఇంజక్షన్ ఎక్కి చూడండి. అయినా సరే హానెస్ట్గా చెప్తున్నా, మెగాస్టార్ చిరంజీవి గారు 1 man షో అంతే. పీక్స్ అసలు అంటే క్రింజ్ అన్నాడు. ఇప్పుడు బేసిక్లీ ఏమంటారు, అనిల్ రావిపూడి సినిమా క్రింజ్ అంటారు కదా. ఎందుకన్నారంటే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీరా, అందుకే క్రింజ్ అన్నారు. ఈ సినిమా చూసిన తర్వాత క్రింజ్ అనే పదం వాడరు. ఆ రేంజ్ లో మెగాస్టార్ చిరంజీవి గారు మొత్తం అంటే ఆక్యుపై చేసేసారు తన పర్ఫార్మెన్స్. ఎవరు కనబడలా పక్కన. ఆ రేంజ్ లో అసలు 1 man షో అనుకోవచ్చు బ్రో. 1 man షో అంతే. సినిమా అసలు నెక్స్ట్ లెవెల్ బ్లాక్. అంటే అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి కెరియర్ లో అంటే చిరంజీవి గారు ఖైదీ నెంబర్ 150లో రీఎంట్రీ ఇచ్చారు ఆఫ్టర్ 9 years. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనిల్ రావిపూడి పటాస్ నుంచి ఇప్పటి వరకు
వీళ్ళిద్దరు కాంబినేషన్ లో బిగ్గెస్ట్ కలెక్షన్ అవుద్ది ఈ సినిమా అంతే. ఓల్డ్ సాంగ్స్ రిఫరెన్స్ బాగా ఎక్కువ తీసుకున్నట్టు. అబ్బో అది అయితే డేంజర్ అసలు. అబ్బో అసలు అది వచ్చినప్పుడు అయితే మెంటల్ వచ్చేసింది అసలు. ఒక పక్క వెంకటేష్ గారు చిరంజీవి గారి సాంగ్స్ కి, ఒక పక్క చిరంజీవి గారు వెంకటేష్ గారి సాంగ్స్ కి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఎక్కడ ఆపట్ల. అనిల్ రావిపూడి లేపుతూనే ఉన్నాడు సినిమాని. అయ్య బాబాయ్ వారు అసలు అనిల్ రావిపూడి సంక్రాంతికి ఏదో తినొస్తున్నాడు అనుకుంటా, ఏదో కాక్టైల్ లాగా ఒక 2-3 బ్యానర్లు కలిపి తాగేసి రాస్తున్నట్టున్నాడు సినిమాని. ప్రతి సంక్రాంతికి కొడుతున్నాడు అబ్బా. నేను ఒకటి చెప్తున్నా, సంక్రాంతికి ఒక అనిల్ రావిపూడి గారికి కొంచెం దారి ఇచ్చేయండి. ఇంకే సినిమా అయినా సరే ఆయనకి ఎదురెళ్ళొద్దు. ఆయన ఏదో తాగి వస్తున్నాడు, ఏదో తాగి రాస్తున్నాడు. అసలు సంక్రాంతికి అయితే అది అందరికీ నమస్కారం అండి. జాతిని ఇది వేరే. నువ్వు ఎందుకు పెట్టావయ్యా నువ్వు? పెద్ద అది వేరే. ఓకే సూపర్. ఇది దీనికి ఇది పెట్టండి, కెమెరా పెట్టండి. సంక్రాంతి బాక్స్ ఆఫీస్ మొగుడు అయిపోయింది రివ్యూ. పక్కన పెట్టండి ఇంకా. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత గ్లామర్ గా చూపించిన డైరెక్టర్ మా అనిల్ రావిపూడి. చాలా బాగుంటుంది, అది కావాలి. చాలా బాగా చూపించాడు. అనిల్ రావిపూడి గారు అంతం కంటే కూడా అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి మా అన్నయ్య, మా మేనల్లుడు. అనిల్ రావిపూడి అనే వ్యక్తి మా మేనల్లుడు, అంతే. మా అన్నయ్యని బాగా చూపించాడు. ఈ సంక్రాంతికి మా పెద్దల్లుడు మా అన్నయ్య, అంతే. ఈజ్ ఏ గ్రేట్ మూవీ. చెప్పండి. నవీన్ అయిపోయింది. సరే ఆపే చాలే, చాలా వచ్చింది ఇప్పటికి. నయనతార గారిది చిరంజీవి గారి కాంబినేషన్, అంటే ఎంతో మంది హీరోయిన్ కాంబినేషన్స్ మీరు చూసారు, అప్పటి నుంచి ఎలా అనిపించింది? అంటే నాకు చిరంజీవి గారితో ఏ హీరోయిన్ అయినా బాగుంటారండి. నాకు కానీ నయనతార గారు చాలా బాగున్నారు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. కాంబినేషన్ కూడా బాగుంది, చాలా బాగుంది. సంక్రాంతికి మెగాస్టార్ సంక్రాంతి అయిపోయింది అనుకోవచ్చా? ఈ సంక్రాంతి మా ఇంట్లో వారం రోజుల క్రితమే వచ్చింది మెగాస్టార్ సంక్రాంతి. వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మాకు వారం రోజుల క్రితమే వచ్చేసింది. నిద్రపోవట్ల వాళ్ళు. మీ అబ్బాయిలా అల్లుళ్ళ? అబ్బాయిలేనండి. పండగ అల్లుళ్ళని తీసుకొస్తారు, అల్లుళ్ళు లేరు నాకు. ఈ మెగాస్టార్లు ఎప్పుడు నాతోనే ఉంటారు. అల్లుళ్ళు ఉండరు మాకు. మా కోడళ్ళు ఉన్నారు, మా అల్లుళ్ళు ఉండరు. నా మెగాస్టార్స్ వీళ్ళిద్దరే. మీరు సినిమా చూసారు కదా, ఇంకా చుట్టాలకు గానీ రిలేటివ్స్ గానీ ఏం చెప్తారమ్మా మనశంకర్ వరప్రసాద్? చూడమనే చెప్తా. మళ్ళీ మంచి మెసేజ్ ఉంది, అంటే యంగ్స్టర్స్ కి ఉంది. ఈ డైవర్స్ గురించి మంచి మెసేజ్ ఉంది, చూడమని చెప్తా. నేనైతే చెప్తా. ఒక్కసారి మెగాస్టార్ గారి స్టైల్లో. అమ్మో స్టైల్ అడగండి నన్ను, నాకు ఎలా తెలియదు, నాకు ఎలా రాదు. ఈ ఇయర్ అంతా ఇంకా మెగా ఫ్యామిలీ మేడం. ఇప్పుడు పెద్ద వస్తుంది ఈ మూవీ, ఒక మార్చి దాకా నడిపిస్తుంది. అంటే ట్రోల్ చేస్తూ వచ్చారు కదా సార్ ఇప్పటి వరకు చాలా మంది, దానిపై చేస్తారు మేడం. ట్రోలింగ్ అన్నది 40 years నుంచి అలవాటైపోయింది. చిరంజీవి మూవీ వస్తుంది, మా ఫ్రెండ్స్ లోనే ఇప్పుడు ఉంటారు కదా మేడం, వేరే ఫ్యాన్స్ కూడా. చిరంజీవి సినిమా అంటే ముందు నుంచే బాలేదు అని స్టార్ట్ చేసేస్తారు. అది చిరంజీవికి 40 years నుంచి అలవాటు అయిపోయింది. ఇది అసలు నథింగ్ యాక్చువల్లీ. ఈ ట్రోలింగ్